నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకుంటూ బరువు తగ్గాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల కోసం మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. చూడండి, నేను హ్యాపీగా కుర్చీలో కూర్చున్నాను. అంటే కింద కూర్చొని మేము యోగా చేయలేము అనుకున్న వాళ్ళకి చక్కగా కుర్చీలోనే కూర్చొని ఎంత చక్కగా మంచి మంచి ఆసనాలు చేయొచ్చు. డయాబెటిక్కి సంబంధించిన ఆసనాలు, బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాలు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అందరూ కూడా అసలు చక్కగా కుర్చీలోనే కూర్చొని ఎంత మంచి సింపుల్ ఆసనాస్ తోటి మన ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి మనం ఒక అడుగు ముందుకు వేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సిట్టింగ్ ఆసనాస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మరి అలాంటి ఆసనాలు ఏంటి అనేది చూసిన తర్వాత లైఫ్ స్టైల్లో మనం చేసుకోవాల్సిన మంచి మార్పుల గురించి, మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ప్యాంక్రియాస్ హార్మోన్స్ సెక్రెషన్ సరిగా జరగకపోవడం వలన ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవి బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఈ సెక్రెషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ సెక్రెషన్ బాగా జరగాలి, ప్యాంక్రియాస్ సెక్రెషన్ బాగా జరగాలి అంటే మనకు ప్యాంక్రియాస్ మీద మంచి స్ట్రెచ్ వచ్చే ఆసనాలు చేయాలి. ఈ ఆసనాలు ఎలా చేయాలి? కింద కూర్చొని చేయాలంటే భయపడుతున్నారు. అస్సలు ఏం భయం లేదండి. నేను సింపుల్ ఆసనాస్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. రిలాక్సింగ్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్. మనం తీసుకునే బ్రీత్తో పాటు ఒక చిన్న స్మైల్ యాడ్ అయ్యిందనుకోండి, స్ట్రెస్ అనే మాటే దరి చేరకుండా ఉంటుంది. రిలాక్సింగ్గా చేసే బ్రీతింగ్ ప్రాక్టీసెస్తో కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, కొంచెం ముందు కూర్చొని స్లోగా రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇవ్వాలన్నమాట. రిలీజ్ చేసి లెఫ్ట్ 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఈచ్ సైడు ఇప్పుడు నేను 10 కౌంట్సే పెట్టాను. మొదట్లో 10 కౌంట్స్తో స్టార్ట్ చేసుకోండి. తర్వాత మెల్లమెల్లగా 20 కౌంట్స్ 30 కౌంట్స్ కూడా ఉండొచ్చు. స్లోగా 2 4, ఎంత పైకి లిఫ్ట్ చేసుకోగలితే అంత పైకి. స్టార్టింగ్లో రాలేదనుకోండి, కొంచెం కిందకే కూడా తీసుకోండి, పర్వాలేదు. ఇలా ఈచ్ సైడ్ ఒక 10 కౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. తర్వాత లెగ్ మీద లెగ్ తీసుకోవాలి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్, బ్యాక్ ఏక్ అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు. అసలు ది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. ఇది కింద కూర్చొని చేసే వక్రాసనాలు. ఇది మోడిఫికేషన్ అన్నమాట. చూడండి, ఇలా పైకి తీసుకొని, కొంచెం పైకి తీసుకొని స్లోగా ఇలా ప్రెషర్ ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే ఇలా పట్టుకొని ట్విస్ట్ చేసుకోండి. ఇది మొదటి లెవెల్. ఇక్కడ ఒక 10 కౌంట్స్ నుంచి 15 కౌంట్స్ ఉండండి. తర్వాత మెల్లగా కొంచెం నడుము తిప్పుకొని ఈ రైట్ హ్యాండ్ని బ్యాక్కి తీసుకెళ్ళాలి. ఎంత వీలైతే అంత. పొట్టంతా చూడండి, నడుము మీద మంచి ట్విస్ట్ కనిపిస్తుంది. పొట్టంతా బాగా తిరిగిపోవాలన్నమాట. ఇలా స్లోగా ట్విస్టింగ్స్ చేసుకుంటూ మినిమము ఒక 20 సెకండ్స్ కనుక ఉండగలిగారంటే ప్యాంక్రియాస్ సెక్రెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. గుడ్ డైజెషన్ అవుతుంది. మన గట్ హెల్త్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటి మీద మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట. లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఒక్క చిన్న ఆసనాతోటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్ చేద్దాం. చూడండి, స్లోగా ఫస్ట్ ఇలా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ ఇచ్చి చక్కగా రిలాక్సింగ్గా ఉండాలి. తర్వాత బాగా వెనక్కి తిప్పుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్పైన్ స్ట్రెచ్చింగ్ బాగా అవుతుంది కదా, సో స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరగడము, స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవడము, నర్వ్స్ అన్నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఎక్కడా కూడా స్పైన్ కింద నర్వ్స్ ప్రెషర్ వస్తుంది అంటారు కదా, ఇలాంటి సమస్యలన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. బ్యాక్ పెయిన్ అయితే చక్కగా తగ్గిపోతుంది. ఆఫీస్లో కూర్చొనైనా సరే, కొంచెం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ, అంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉన్నప్పుడు కానీ, లేదా తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. భోజనానికి ముందు ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో తెలుసా? రిలీజ్. నెక్స్ట్ లెవెల్ చూడండి, చాలా సింపుల్ అండి. అసలు ఎంత సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చో. అసలు నేను కింద కూర్చోలేకపోతున్నాను, యోగానే చేయలేకపోతున్నాను అన్న ఆలోచన నుంచి ది బెస్ట్ యోగా ప్రాక్టీషనర్ అవ్వచ్చు. యా, చూడండి, రైట్ లెగ్ని సైడ్కి స్ట్రెచ్. 1, దగ్గరికి పెట్టుకొని దూరం పెట్టుకొని చేయొచ్చు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మనము ఇలా స్ట్రెచ్ చేసే కొద్దీ లోయర్ అబ్డోమెన్ దగ్గర నుంచి స్ట్రెచ్ వెళ్తూ ఉంటుందన్నమాట. పొట్ట చుట్టూ ఉన్న ఆర్గాన్స్ అన్నీ బాగా చాలా మంచిగా స్టిమ్యులేట్ అవుతాయి. మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్,
ఓవరీస్ మీద పీసీఓడి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్చింగ్స్ అన్నీ కూడా చాలా మంచిది. ఇలా మినిమము ఒక 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చూడండి, మెల్లగా స్లోగా సైడ్కి 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్. ఎప్పుడు కూడా లాంగ్ బ్రీతింగ్స్, డీప్ బ్రీతింగ్స్ మనకు హెల్త్ చాలా ఇంప్రూవ్ చేస్తాయి, మైండ్ కూడా చాలా కామ్ చేస్తాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సైడ్కి కంఫర్టబుల్గా కూర్చోవాలి. 1 2 3 4 5 మెయింటైన్. 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్. ఇన్హేల్. స్లోగా ఇలా ఒక 2 టైమ్స్ రైట్ సైడ్, 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒకసారి రిలాక్స్ అవ్వాలి. నా చూడండి, కొంచెం ముందుకు కూర్చొని రిలాక్సింగ్గా రైట్ లెగ్ మ్యాక్సిమం పైకి అప్, తర్వాత లెఫ్ట్ 1 2. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ముందుగా, మనకు డయాబెటిక్కి, పీసీఓడికి, వీటన్నిటికీ చాలా మంచిది, ప్రెషర్ ఎక్కువ వచ్చేలాగా. 3 4 5 6 7 8 పట్టుకొని స్లోగా ఇక్కడ కూడా ట్విస్టింగ్స్ పెట్టుకోవాలి. 2 4 6 8 and 10. ఒక 10 సెకండ్స్ స్టార్టింగ్లో, ఒక 10 సెకండ్సే, తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి. స్లోగా ట్విస్టింగ్స్, రిలీజ్. నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి, డీప్ బ్రీతింగ్ అప్ చేసి స్లోగా డౌన్. ఇన్హేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఎంత డౌన్ చేయగలిగితే అంత సగం కింద వరకు డౌన్ చేసి మెయింటైన్ చేయండి. ఒక 20 సెకండ్స్ 15 సెకండ్స్. ఇలా మన బాడీ కెపాసిటీని బట్టి చక్కగా రిలాక్సింగ్గా ప్రెషర్ ఇస్తూ మెయింటైన్ చేస్తామంటే మనకు డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ఇన్హేల్, స్లోలీ సెంటర్. మెల్లగా ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రిపీట్ చేసుకోండి. ఇక ఇందులో కూర్చొని హ్యాండ్స్ స్ట్రెచ్ చేయడము, రొటేషన్ చేసుకోవడము, స్ట్రెచ్చింగ్స్ చేసుకోవడము, బ్యాక్ బెండింగ్స్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారంటే మనకు కింద కూర్చునే లెవెల్కి మనం ఈజీగా తొందరగా రీచ్ అయిపోగలుగుతాం అన్నమాట. సో ఇలా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా అసలు స్టాండింగ్లో చైర్తోటి ఎంత బాగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఏదైనా సరే మన లైఫ్, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎర్లీగా లేవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఎర్లీగా పడుకోవడము, మంచి ఆలోచనలతో ఉండడము, పాజిటివ్ థాట్స్తో, పాజిటివ్ ఎనర్జీస్తో ఉండడము, ఎప్పుడు యాక్టివ్గా ఉండడం, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నామనుకోండి, మనం ఎప్పటికీ చక్కగా యంగ్గా, హెల్దీగా, ఫిట్గా ఉండగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది నైట్ షిఫ్ట్లు అవుతుంది, డే టైంలో పడుకుంటున్నారు. అంటే యాక్టివ్గా ఉండడం లేదు, బాడీకి కావాల్సినంత యాక్టివ్నెస్ ఇవ్వడం లేదు. స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే మన లైఫ్ స్టైల్లో మనకు డయాబెటిక్, బ్యాక్ ఎక్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి. ఎక్కువసేపు కూర్చొని స్పాండిలైటిస్ వచ్చేలాగా ఇలా ల్యాప్టాప్స్లో వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.